ఈ టాక్సీలు నడపడం కోసమో లేదా ఈ చిన్న చిన్న పనులు చేసుకోవడం కోసం మేము ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కదా సార్ అని చెప్పేసి నాతో మాట్లాడిన ప్రతి వాళ్ళు అదే ఆవేదన వ్యక్తపరిచారు. అక్కడ మిలిటరీలో అత్యంత తీవ్రమైన అవినీతి, ఆయుధాల కొనుగోలులో కానివ్వండి లేదా ఏదైనా కాంట్రాక్టుల్లో కానివ్వండి అత్యంత తీవ్రమైన అవినీతి. అలానే రాజకీయ నాయకుల్లో కూడా అత్యంత తీవ్రమైన అవినీతి. ఇక్కడ భారతదేశంలో బీజేపీ 24 గంటలు ముస్లింలను తిట్టందే వాళ్ళకి ఎలా రాజకీయ పప్పం గడవదో, పాకిస్తాన్ వాళ్ళకి 24 గంటలు ఇండియా వాళ్ళని భారతదేశాన్ని తిట్టందే, భారతదేశం మీద పాకిస్తాన్ వాళ్ళని ఎగయందే వాళ్ళకు అక్కడ ఉన్న పరిపాలన గడవదు. బషీర్ గారు, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లో ప్రభుత్వ వైఫల్యం ఏమైనా ఉందా? ఇంటెలిజెన్స్ వైఫల్యం కానీ? ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం ఉంది. అమిత్ షా గారే స్వయంగా ఒప్పుకున్నారు. అది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రమ్ ది డే 1 నేను చెప్తూనే ఉన్నా. ఇంకా సామాన్య ప్రజల్లో ఏ భావన ఉందంటే, ఇది ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతాయి, ఉగ్రవాద దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఇప్పుడు నేను ఒక డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ జరిగిన ఈ సంఘటనని రేపు బీహార్ లో జరుగుతున్న ఎన్నికల అంశంగా మార్చకుండా ఉండమని చెప్పి నా సోదరుడు రవికుమార్ గారిని అడుగుతున్నాను. రవి గారు, బ్రదర్, మీరు మాట్లాడినంతసేపు నేను ఇంకొక విషయం ఏంటంటే, ఈ అంశాన్ని తీసుకుని ఇదేదో భారతదేశం మొత్తం మీద హిందువులు ముస్లింలకు సంబంధించిన మతపరమైన విభజన తీసుకురావద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి ముఖ్యంగా నేను రవికుమార్ గారికి, వారి పార్టీకి సంబంధించిన వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. చెడ్డ వ్యక్తులు అనేవాళ్ళు ప్రతి మతంలో ఉంటారు. వాళ్ళ లక్ష్యం ఏంటి? మీరు ఇందాక చూపించారు, ఎవరో అనాకానికి పనికిరాని వెధవలు వాళ్ళు ఇండియాని ఛాలెంజ్ చేస్తున్నారు. వాళ్ళు దేనికి పనికి వస్తారు చెప్పండి? ఇండియా ఏంటి? ఇండియా మనకు సంబంధించిన బడ్జెట్ ఏంటి? మన ఆర్మీ ఏంటి? మన నేవీ ఏంటి? ఇవన్నీ వాళ్ళకి తెలుసా? ఇవన్నీ తెలీదు. వాళ్ళ వెనక ఈ చిల్లర నాయాళ్ళు ఏదో చిల్లర డబ్బుల కోసం చిల్లర పనులు చేస్తున్నారు తప్పనిచ్చి దీనివల్ల అంతిమంగా ఎవరు నష్టపోతారంటే పాకిస్తానే నష్టపోతుంది, పాకిస్తాన్ ఉన్న ప్రజలే నష్టపోతారు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు మా కాంగ్రెస్ పార్టీ బ్రదర్. అమెరికా అనేది ఈ వ్యాపార దేశం. అది వాళ్ళ వ్యాపారం ఏంటి? వాళ్ళు ఆయుధాలు అమ్ముకోవాలి. ఆయుధాలు అమ్ముకోవడం కోసం అటు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు, ఇటు ఇండియాకి సపోర్ట్ చేస్తారు. పాకిస్తాన్కి వాడే ఆయుధాలు అమ్ముతాడు, ఇటు ఇండియాకి వాళ్లే ఆయుధాలు అమ్ముతారు. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని అనవసరంగా భారతదేశం మీద కయ్యానికి కాలు దువ్వే కన్నా, భారతదేశంతో కనుక వాళ్ళు వచ్చి, అయ్యా నువ్వు పెద్దన్నవి, నీతో పాటు మేము ఉన్నాం, మాకు ఒక దారి చూపించు, మమ్మల్ని బాగా చేయమని కనుక అడిగేటట్టయితే భారతదేశం వాళ్ళకి ఖచ్చితంగా దారి చూపిస్తుంది. వాళ్ళు అభివృద్ధి చెందేటట్టుగా చేస్తాం. మనకు కూడా రక్షణ బడ్జెట్ తగ్గుతుంది. ఆ బడ్జెట్ ని తీసుకెళ్లి మానవ వనరుల హ్యూమన్ విద్యా బడ్జెట్ కోసం ఉపయోగించవచ్చు. బషీర్ గారు, ఒకసారి ఆ విజువల్స్ కూడా ఒకసారి చూడండి. ఇందాక బయట వినిపించాను, ఇప్పుడు విజువల్ చూపిస్తున్నాను. కనిపిస్తుందా? కనిపిస్తుంది. నేను అదే చెప్తుంది. గొంతు కోయడాలు ఏంటి, ఫోటోలు చూపించి ఇమేజ్లు చూపించి బెదిరించడాలు ఏంటి? ఇది ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న ఎవరో ఒకళ్ళిద్దరు చేస్తే మొత్తం పాకిస్తాన్ వాళ్ళు అది చేశారని మనం భావించాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవంగా ఆ వ్యక్తులుగా ఏంటంటే, భారతదేశం పాకిస్తాన్ ఒక స్నేహ సంబంధాలు అయిన పరిస్థితుల్లో వెళ్లే పరిస్థితి కనబడింది. మోడీ గారు సడన్ గా అప్పుడు గతంలో ఉన్న షరీఫ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన ఇంట్లో బిర్యానీ తినొచ్చి వాళ్ళ మదర్ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుని వచ్చే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. మోడీ గారు ఒక ప్రయత్నం చేశారు, మనం కలిసి ఉందాం, మనం తన్నుకోవాల్సిన అవసరం లేదు, మీరు మాలో నుంచి వచ్చిన వాళ్ళు, మీరు మాకన్నా మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, మనం కలిసి ఉందాం అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తే, ఈ ప్రయత్నాన్ని విఘ్నం చేయడం కోసం గాను కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ అవినీతి, వాళ్ళకు వచ్చే సంపాదన అవన్నీ పోయే వాళ్ళు ఖచ్చితంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసే దాంట్లో భాగంగానే ఈ దాడి జరిగిందని చెప్పేసి నేను ముస్లిం లీగ్ పార్టీగా నేను భావిస్తాను. సరే, ఒక విషయం అండి, ఒక విషయం, మన ప్రాంతం నుంచే ఎలాంటి పోస్టులు పెడుతున్నారో మీరు చూసారా? పాకిస్తాన్ జిందాబాద్ పెట్టుకుంటా, ఓకే అక్కడ వాళ్ళు ఏదో చేశారంటున్నారు, వాళ్ళు ఏదో వెదవలు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ బతుకుతా, ఇక్కడ గాలి పీలుస్తా, వాళ్ళు మాట్లాడడాన్ని ఏమనాలి, వాళ్ళు పోస్టులు పెట్టడాన్ని ఏమనాలి, వాళ్ళు జేజేలు చెప్పడాన్ని ఏమనాలి, వాళ్ళు సంబరాలు చేసుకోవడానికి ఏమనాలి?
ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ ఇలా బ్రతుకుతూ అలా చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించండి, చట్టపరంగా శిక్షించాలి. చట్టపరంగా శిక్షించకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. తీసుకోండి, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఇప్పుడు చెప్పారు ఇక్కడ అమిత్ షా గారు వచ్చి హైదరాబాద్ లో ఏమో రోహింగ్యాలని పంపించేస్తా ఉన్నారు, అదే అమిత్ షా గారు ఢిల్లీలో ఏమో ఇళ్లు కట్టిపెడతారు. ఇలా ఈ డబుల్ స్టాండర్డ్స్, దేశానికి సంబంధించిన భద్రత, దేశానికి సంబంధించిన ఈ సమగ్రత విషయం వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి రాజీ ధోరణి ఉండకూడదు. ఈ రాజీ ధోరణి వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఎవరు పోస్టులు పెట్టారో వాళ్ళని పట్టుకోండి. ఆ పోస్టులు పెట్టిన ఆయన కరెక్ట్ గా ఆయనే పెట్టాడా పెట్టలేదా, లేదా ఆయన పేరు మీద ఏమన్నా ఒక తప్పుగా ఎవరైనా ఫేక్ ఐడిని క్రియేట్ చేసి పెట్టారా అనేది కూడా గమనించాలి. పరిశోధనా సంస్థలు మీ చేతిలో ఉన్నాయి, పట్టుకుని వాళ్ళని జైలుకి పంపించండి, వాళ్ళని తీవ్రంగా శిక్షించండి. ఇలా శిక్షించామనేది కూడా పబ్లిసిటీ చేయండి, వేరే వాళ్ళు చేయకుండా ఉంటారు. చాలా తేలిగ్గా తప్పించుకుంటారు. ఇట్లా ఏమంటారు, పట్టుకోండి వాళ్ళని అని చెప్పేసి తేలిక, చాలా తేలిక తప్పించుకోవడం. ఏమండి బషీర్ గారు, నేను ఒక చిన్న మాట చెప్తారు. సరే నేను ఒక మాట చెప్తాను. సభలో లోక్సభలో హోంమంత్రి గారు ఇచ్చిన లిస్ట్, ఎవరెవరు ఉన్నారు అనేది లిస్ట్, మాలేగావ్ పేలుళ్లలో మీ ఎంపీ ఉంది, రైట్? చెప్పమంటావా లిస్ట్ మొత్తం? నేను చెప్తాను, అనవసరంగా మాట్లాడు బాగా. స్టార్టింగ్ లో మీరు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఏమండి ఇప్పుడు పాకిస్తాన్, ఒక నిమిషం మాట్లాడండి. పాకిస్తాన్ బలం ఏంటండి వర్మ గారు? పాకిస్తాన్ యొక్క బలం ఏంటి? వినండి నేను చెప్తా, వినండి. ప్రేలుళ్ళు చేసిన ఆమెకి ఎంపీ సీట్ ఎలా ఇచ్చారు? నేను చెప్తా ఎందుకు చేశారు అదే చెప్తా. ఇంకా దాన్ని అక్కడికి ఆపాం మనం, అక్కడికి ఆపము. అక్కడికి ఆపము. నువ్వు చెప్పుకోవాల్సి ఉంటే బాబు, నువ్వు చెప్పుకోవాల్సి ఉంటే నేను చెప్పుకుంటూ పోతే. ఏమండి వర్మ గారు, పాకిస్తాన్ యొక్క బలం ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్న అణుబాంబులా, వాళ్ళ దగ్గర ఉన్న సైన్యమా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఉందా? బషీర్ గారు ఇస్తాను, మీకు నేను ఇస్తాను. తను అయిపోయిన తర్వాత మీరే మాట్లాడే అవకాశం ఇస్తాను. చాలా సమయం. పాకిస్తాన్ బలం ఏంటి? పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని వాళ్ళ బలంలాగా విరవీగుతున్నారా? కాదు. వాళ్ళ దగ్గర వాళ్ళ సైన్యాన్ని చూసి వాళ్ళు ఏమైనా విరవీగుతున్నారా? కాదు. వాళ్ళ దగ్గర బాగా